తల్లి, అక్క, వదిన, ఇతర సహాయ పాత్రలతో తెలుగునాట పాపులర్ అయ్యారు నటి ప్రగతి. హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె అనూహ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యారు. అయినప్పటికీ తన ప్రతిభను నిరూపించుకుని వందలాది చిత్రాల్లో నటించారు. అయితే గత కొన్నాళ్లుగా ప్రగతి సినిమాలకు దూరమై పవర్ లిఫ్టింగ్ అవతారం ఎత్తారు. పలు క్రీడల్లో పాల్గొని పతకాలు సాధించి శభాషను పెంచుకున్నారు. 50 ఏళ్ల వయసులో మహిళ అయ్యుండి ఎంతో కష్టమైన ఈ పనిని చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంకల్పం, పట్టుదల ఉంటే వయసు అనేది ఒక నెంబర్ మాత్రమేనని ప్రగతి నిరూపిస్తున్నారు. పవర్ లిఫ్టింగ్ లో ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీలలో పతకాలు సాధించిన ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో 4 పతకాలు కైవసం చేసుకుని సంచలనం సృష్టించారు. దాంతో ప్రగతి పేరు చిత్రసీమలో మారుమోగుతోంది. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రగతి తన తండ్రి మరణంతో కుటుంబ పోషణ నిమిత్తం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత మోడలింగ్ లోకి దిగిన ప్రగతి హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించారు. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కానీ అనూహ్యంగా సినిమాలకు దూరమైన ప్రగతి పవర్ లిఫ్టింగ్ అవతారం ఎత్తి షాకించారు. దీని వెనుక ఏం జరిగింది, సినిమాలను ఎందుకు వదిలేశారు అన్న దానిపై ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. టర్కీలో పథకాలు గెలిచాక నా మైండ్ బ్లాక్ అయింది. డిస్ట్రిక్ట్, స్టేట్, ఇంటర్ స్టేట్, నేషనల్ గేమ్స్ లో ఆడాక కాంపిటీషన్ కు వెళ్లడం రావడం అలవాటైపోయింది. ఏ స్టేజ్ మీదకి వెళ్లినా అంచనాలతో వెళ్లను. టర్కీలో విజయం సాధించడం, పథకాలు సాధించడం అనేది తీసుకోవడం ఇంకా కలగానే ఉంది. క్రీడలకు ఎంత ఎఫర్ట్ పెడతానో సినిమాకు కూడా 100% ఇచ్చాను. ఏ పని చేసినా 100% ఇస్తాను. సినిమాల్లో ఎక్కడో నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు. నా టాలెంట్ నేను చూపించడానికి అవకాశం రాలేదు. అలాంటి కొరత మనసులో ఎక్కడో ఒక చోట ఉంది. ఫలానా క్యారెక్టర్ కు నన్నెందుకు పట్టించుకోలేదనే బాధ కూడా ఉంది. దాన్ని నెగిటివ్ గా ఏం తీసుకోలేదు, కానీ అది బెంగగానే అనిపించింది. అదెక్కడో మెల్లగా డిప్రెషన్ లోకి మారుతోందని భయపడి ఇటువైపు వచ్చాయి. అయితే ముందు నుంచి ఫిట్నెస్ పరంగా యాక్టివ్. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. వాళ్ళిచ్చేది కూడా నచ్చడం లేదు. నేను అడిగింది వాళ్ళు ఇవ్వడం లేదు. ఆ బాధలో దేవుడి దయ వల్ల నేను కరెక్ట్ ఛానల్ ఎంచుకున్నానని ప్రగతి తెలిపారు. వెయిట్ లిఫ్టింగ్ లో పోయేదేం లేదు. ఉన్న అందం ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ చేస్తే లావైపోతాననేమో, అబ్బాయిలాగా కనిపిస్తానేమో అనుకోలేదు. వెయిట్ లిఫ్టింగ్ వల్ల గతంలో కంటే మానసికంగా స్ట్రాంగ్ గా తయారయ్యారు. గతంలో బాధపడుతూ కూర్చునే దాన్ని ఇప్పుడు మొండిగా నాకు నచ్చింది నేను మాత్రమే చేయగలను అని నన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేను చేస్తాను. తమిళంలో జయం రవి సినిమాలో నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్నాను. నన్ను ప్రేమించే స్నేహితులు గుండెల్లో పెట్టుకుని చేసిన కూతురు ఉంది అని ప్రగతి ఎమోషనల్ అయ్యారు. నేను ముందు నుంచి తిండిపోతును. ఈ గేమ్ కి బాగా తినడమే కావాలి. బాగా లావ్ అయిపోతానని భయపడినా విపరీతంగా క్యాలరీలు ఖర్చు అయ్యే ఈ ఆటలో బాగా తినడం ప్లస్ గా మారింది. అయితే వర్కౌట్ చేయడానికి కొన్ని గంటల ముందు ఏం తినకూడదు. కడుపు నిండుగా ఉంటే వర్కౌట్ చేయలేను. సాయంత్రం 5 గంటలకు జిమ్ కి వెళ్తే రాత్రి 8:30కి బయటకు వస్తాను. సినీ పరిశ్రమ కూడా నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది. నటినట్లు మా అసోసియేషన్ కూడా అభినందించింది. ఇండియాలో నా వయసులో స్పోర్ట్స్ ఈవెంట్ కి వెళ్లిన వారు ఎవరూ లేదు. నన్ను సన్మానించడానికి చాలా మంది క్యూలో ఉన్నారు. నాకు నచ్చిన పాత్రలు రావడం లేదని బాధపడుతున్నాను, కానీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. నాకు క్యారెక్టర్ ఇస్తే ఏమైనా చెడగలనని నిరూపించాను అని ప్రగతి చెప్పారు.